నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. మీ అందరికీ కార్తీక మాసం ఏకాదశిది శుభాకాంక్షలు. ఐ హోప్ మీ అందరూ కూడా ఏకాదశి పూజలు అయితే చాలా బాగా చేసుకొని ఉంటారు. మేమైతే చిన్నప్పటి నుంచి చూసాము ఎలాగా, అలాగే అయితే నేను పూజ చేసుకున్నాను. అయితే ఏకాదశి రోజున, అంటే కార్తీక మాసం ఏకాదశి రోజున ప్రబోధిని ఏకాదశి కూడా అంటారు హిందీలో, ఇంకా దేవుడిని ఏకాదశి కూడా అంటారు. అంటే విష్ణుదేవుడు 6 మాసాలు యోగ నిద్ర నుంచి ఈరోజు లెగిస్తే అప్పుడు తులసమ్మకుని విష్ణుదేవుడికి శాలిగ్రామ రూపంలో వివాహం జరుగుతుంది. అందువల్లనే ఈ రోజునైతే తులసి వివాహ పూజలు అయితే చేసుకుంటారు. అయితే నేను కూడా ఈ విధంగా సింపుల్గా అయితే తులసి వివాహ పూజ చేసుకున్నాను. అంటే చాలామంది ఏకాదశి రోజున ఉపవాసం చేస్తారు ఏమి తినకంట. బట్ నేను అలా అయితే చేసుకోలేను కాబట్టి ఫ్రూట్స్, పాలు ఇవైతే తాగాను. బట్ ఆ రోజు ఏకాదశి వ్రతం రోజు అయితే మెయిన్ రైస్ అయితే తినకూడదు. ఆ రైస్ అయితే నేను తినలేదు. మార్నింగ్ మొత్తం ఫ్రూట్స్ ఇంకా పాలు తాగేసి ఉండిపోనాను. అదే నా ఉపవాసం అన్నమాట. ఇంకా ఈవినింగ్ అవగానే నిత్య దీపం ఎలా పెట్టుకుంటాను అలాగే పెట్టుకున్నాను. ఇంకా తులసం దగ్గర ఇలాగా జేగురుతో అలికేసి ముగ్గు ఇవన్నీ పెట్టేసుకొని నీట్గా చెరుకుతోటి మండపం రెడీ చేస్తారు. అయితే ఇక్కడ చెరుకులు అయితే ఇలాగా ముక్కలు చేసేసి ఇస్తున్నారు. అందువల్ల ఇలాగా 4 ముక్కలు అయితే ఇలా పెట్టాను. అమ్మవారికి, అయ్యవారికి కొత్త బట్టలు అయితే పెట్టాను. అంతే శాలిగ్రామకి స్నానం చేయించేసి రాయపూర్ నుంచి నేను డ్రెస్సెస్ తెచ్చున్నాను కదా, అదైతే వేశాను. ఇంకా తులసమ్మకి అయితే ఇలాగా చీర, గాజులు, పళ్ళు, కాయలు, తాంబూలం అన్నీ ఇచ్చాను. ఫస్ట్ అయితే వినాయకుడిని ఇచ్చాను, దాని తర్వాత అమ్మవారికి, అయ్యవారికి ఇచ్చాను. ఇంకా ఈ విధంగా 5 రకాలు ఫ్రూట్స్ తోటి చేశాను. ఉసిరికాయ దీపం పెట్టాను. ఇంకా మనకి 365 ఒత్తులు వస్తావు కదా, అదైతే పెట్టాను అనమాట. ఫస్ట్ అయితే వినాయకుడికి నేను నా దగ్గర ఉండే బుక్ తోటి పూజ అయితే చేసుకున్నాను. ఏ విఘ్నాలు రాకుండా అమ్మవారు ఇంకా అయ్యవారు వివాహం మంచిగా జరపాలి అనేసి. దాని తర్వాత అయితే ఇలాగా పూజ చేసుకున్నాను. బుక్ అయితే చదువుకున్నాను. దాని తర్వాత ఏకాదశి పూజది ఇంకా తులసి వివాహ వ్రత కథ అయితే నేను ఫోన్లోనైతే వేసుకున్నాను. అవి వినేసిన తర్వాత పంచహారతి అయితే అమ్మవారికి, అయ్యవారికి ఇచ్చాను. దాని తర్వాత నైవేద్యంలోనైతే హల్వా, పూరి ఇంకా మిక్స్ వెజ్ అయితే పెట్టాను. అది కూడా ఉల్లిపాయ, తెల్లుల్లిపాయ లేకుండా. ఇదండి ఈరోజు నా చిన్న ఏకాదశి పూజ వ్లాగ్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. మీరందరూ ఎలా చేసుకున్నారు పూజ నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నా పూజ మీకు ఎలా అనిపించిందో అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.